హామీ ఎగవేత జనం నిలదీత కాంగ్రెస్పై పల్లెపోరు నేతలకు నిరసన హోరు. ప్రచారంలో ఎమ్మెల్యేలు నేతలపై ప్రశ్నల వర్షం. మహిళా సంఘాలకే చీరల ఇండ్లు బిల్లులు. ఎమ్మెల్యే కడియం శ్రీహరిని అడ్డుకున్న మహిళలు. సో ఇండ్లు గ్యాసు సబ్సిడీ రుణమాఫీ ఏమైనవి? వర్ధనపేట ఎమ్మెల్యేపై రెండో రోజు జనాగ్రహం. తులం బంగారం ఏమైంది? నిజంగా ఇంతకుముందు మాట్లాడుకున్నాం. కళ్యాణ్ లక్ష్మికి తులం బంగారం ఇస్తున్నాడు. మీరు ఇప్పుడే పెళ్లి చేసుకోకుండా అన్నాడు. రేపు వస్తే తులం వస్తుంది అన్నాడు. ₹1,00,000. తులము లేదు, అర్ధ తులం లేదు, గ్రాము కూడా లేదు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జాన్ని నిలదీసిన జనం. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు సో ఎక్కడికక్కడ ఈ నిలదీసే కార్యక్రమం ప్రజాపాలనలో 2 ఏళ్ళకే మొదలైంది. ఇంకా 2 ఏళ్ళు ఇట్లనే ఉంటే నిలదీసుడు కాదు, ఈపు విమానం మూత ఈత పరిగెల మూత అనేది మొదలవుతుంది. సో ముచ్చట్లు చెప్పి ఎక్కువ కాలం మనం మనుగడ సాధించలేము. ముచ్చట్లు చేసేవాడు చెయ్యాలి, చెప్పేవాడు చెప్పాలి. సో నువ్వు చేసే స్థానంలో ఉండి ఇంకా చెప్పుకుంటేనే ఖాళీ చెంచాలతోటి కడుపు నింపుతాను అని అంటే 2 సార్లు తింటాడు, 3వసారి ఈ చెంచాలో ఏం లేదని చెంచా తీసి నీ నోట్లో పొడిస్తే అప్పుడు మన యొక్క మోసం అనేది బయటికి తెలిసిపోతుంది, మనం ఏం మోసం చేస్తున్నాము అనేది. సో ఇప్పుడు తెలంగాణను 2 ఏళ్ళ నుంచి చేసింది ఏమీ లేదు. ఇంకా 3 ఏళ్లలో మేము ఏమి చేయలేమని 27-47 పెట్టుకొని టార్గెట్ చూస్ చేస్తే జనాలంతా వెర్రీలు ఏం కాదు, ఎరికలు అసలే కాదు. ఎందుకంటే ఏం లేకపోయినా మేము వచ్చి ఇలా చేస్తామని చెప్పడానికి ఎరికలు అయితే అసలే కాదు. సో జనాలు ఇట్లా నిలదీస్తారు, ఎక్కడికక్కడ ప్రశ్నిస్తారు, ఆ తర్వాత కూడా వినకపోతే వెంబడిస్తారు, వేటాడతారు.